హలో ఆల్ అందరికీ నమస్కారం. కష్టాలు, బాధలు అవి మాత్రమే నాకు స్నేహితులండి. ఎందుకంటే నా జీవితంలో సంతోషపడిన రోజుల కంటే బాధపడిన క్షణాలు, అలాగే కష్టపడిన రోజులు మాత్రమే ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది వీడియోలు యూట్యూబ్‌లో వీడియోలు పెట్టడం చాలా ఈజీ. అలాగే వాటి వల్ల సంపాదించుకుంటున్నారు అనేసి చాలామంది బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి నేను చెప్తున్నాను ఒక్కటే. వీడియోలు తీయడం, వాటిని క్లారిటీగా వస్తున్నాయా లేదా అని చూసుకోవడం, వాటిని ఎడిటింగ్ చేయడం, వాటి కలర్ కరెక్షన్ చేసుకోవడం, మళ్ళీ యూట్యూబ్‌లో అప్లోడ్ చేయడం, ఆ వీడియో మొత్తం వ్యూస్ వచ్చినాయా, లైక్స్ వచ్చినాయా, షేర్స్ వచ్చినాయా అని చూసుకోవడం. అది ఎంత కష్టం అంటే అది ఒక యూట్యూబర్‌కి మాత్రమే ఆ కష్టం తెలుస్తుందండి. అదే బ్యాడ్ కామెంట్ పెట్టే వాళ్ళకి మీకు చెప్తున్నాను. మీరు కూడా ఒక ఛానల్‌ని స్టార్ట్ చేసి వాటిలో ఒక్క వీడియోని పెట్టి కనీసం ఒక 10 లైక్‌లు వస్తున్నాయా అప్పుడు తెలుస్తుంది ఆ కష్టమేంటో. ఇతరులని అనే ముందు కొంచెం నోటిని జాగ్రత్తగా పెట్టుకోవడం చాలా మంచిదండి. ఈ రోజుల్లో యూట్యూబ్‌లో వీడియోలనేవి ఈజీగా కొంతమంది పెట్టేస్తున్నారు. అది ఉపయోగకరమైందా? లేపోతే అసలు సమాజానికి ఉపయోగపడేదా? కాదా? అని కూడా చూడట్లేదు. దేనికి పనికిరాని వీడియోలకైతే చాలామంది లైక్‌లు ఇచ్చేస్తున్నారు. ఒక హోమ్ మేకర్‌గా ఉంటూ, ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ, అలాగే ఇంట్లో వంటలు అవన్నీ ముగించుకొని, ఒక గృహిణిగా వీడియోలు చేసుకుంటూ ఉన్న వాళ్ళకి మటుకు, నిజమైన వాళ్ళకి మటుకు ఎవ్వరు సపోర్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్. కాబట్టి ఏది ఉపయోగపడేది, ఏది ఉపయోగపడంది చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెమన్నా చిన్న యూట్యూబర్స్‌కి, అలాగే ఇప్పుడిప్పుడు పెట్టే వాళ్ళకి కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళకి కూడా కొంచెం మీరు అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. చిన్న చిన్న యూట్యూబర్స్‌ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకి కూడా ఏదో కొంచెం సపోర్ట్ ఇవ్వాలని ఈ వీడియో ద్వారా నేను తెలియచేస్తున్నాను. కాబట్టి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. కొంచెం సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ.